ఏమో అనే ఆవేదన సహజంగా ఉంటుంది కదా. అయినప్పటికీ వాటన్నిటిని అధిగమించాల్సిందే. 30 ఏళ్ళుగా వచ్చిన అడ్డంకులను ఎట్లయితే పోరాట స్ఫూర్తితోటి, సంకల్ప బలంతో, సమాజం అందించిన మద్దతుతోటి ఎట్లయితే అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ఈ దశకు వచ్చామో, ఇప్పటికీ చివరి అడ్డంకిగా ఇంకా మాట్లాడుతున్న వాళ్ళని అధిగమించి మళ్ళీ దాన్ని అమలు చేయించుకోవడమే దృష్టి పెట్టాలి. అంతే. ఎంఆర్పిఎస్ అంటే అన్న మాదిగలు అండ్ మాలలు, దళితులు అంటే అందరూ కలిసే అదే అని అనుకున్నాం. నిజంగానే మొన్న జరిగినటువంటి మాలల సింహ గర్జన తరువాత మీకు చిన్న క్లూ కూడా లేకుండా నాన్న మాలలు ఇట్లా ఇంత పెద్ద సభ పెట్టబోతున్నారు, మీ గురించే మాట్లాడబోతున్నారు అని మీకు తెలీదా? ఎందుకు తెలియదమ్మా, తెలుసు. ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్పు వచ్చింది. ఆగస్టు 1వ తారీఖున వచ్చిన తీర్పు తర్వాత ఎంఆర్పిఎస్ ఇక విజయం సాధించింది అని మేము ముందుకెళ్ళాము. ఈ తీర్పును మేము అంగీకరించామని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. తీర్పును ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటామని చెప్పి రివ్యూ పిటిషన్లు వేశారు. 32 రివ్యూ పిటిషన్లు వేస్తే అందులో 16 మాలలు వేశారు. ఇక్కడ దేశవ్యాప్తంగా 32, 16 ఇక్కడ మాలలు వేశారు. రివ్యూ పిటిషన్లు మొత్తం తిరస్కరించింది. తర్వాత మళ్ళీ ఫైనల్గా క్యూరేటివ్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని వేశారు. మొన్న చీఫ్ జస్టిస్ కన్నా గారు దాన్ని తిరస్కరించారు. ఇక వాళ్ళకు న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఇంకా లేదు. అట్లాంటప్పుడు రోడ్ల మీదకి వచ్చి బెదిరించో అదిరించో దీన్ని జాప్యం చేసినంతకాలం ఈ వర్గీకరణ లేకుండా అవకాశాలు పొందుదామని చెప్పి ఆ ప్రయత్నాలు 4 నెలలుగా కొనసాగించారు. దాదాపు మీటింగులు పెట్టుకుంటూ వాళ్ళ ఉద్యోగస్తులను, వాళ్ళ విద్యార్థులను సమీకరించుకుంటూ వాళ్ళకి ఏదో వర్గీకరణ జరిగితే వాళ్ళకేదో అన్యాయం జరగబోతున్నట్టు వాళ్ళకి ప్రచారం చేసి మొత్తం రిజర్వేషన్లు లేకుండా చేయడానికి ఎంఆర్పిఎస్ కుట్ర చేస్తుందని చెప్పి ప్రచారం చేసి టోటల్గా ఒక మీటింగ్ పెట్టుకోగలిగారు. నేను ఒక విషయం చెప్తున్నామా, ఈ సమాజంలో ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం పోరాటాలు మొదలు పెడతారు. ఎవరికన్నా అన్యాయం జరిగితే న్యాయం కోసం ఉద్యమాలు చేస్తారు. న్యాయం జరగాలని మీటింగులు పెడతారు. వాళ్ళకి ఏ అన్యాయం జరిగిందని మీటింగ్ పెట్టారు? పోనీ వాళ్ళ వక్తల్లో వాళ్ళు మాట్లాడిన వాళ్ళలో మాకు ఈ అన్యాయం జరుగుతుందని ఎవరు చెప్పారు? అన్యాయం జరిగితే న్యాయం కోసం మీటింగులు పెట్టాలి, న్యాయం కోసం పోరాటం చేయాలి. మళ్ళీ మీటింగ్ పెట్టిందైనా, మీటింగ్ వేదిక మీద మాట్లాడిన వాళ్ళైనా వర్గీకరణ జరగనీయము, మేము అడ్డుకుంటాం అంటాను. అంటే ఇంకొకరి హక్కులను మేము అడ్డుకుంటామని అర్థం. రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా మేమే అనుభవిస్తాం, ఇందులో ఎవరి వాటా ఇవ్వం. మేము వాటా అడుగుతున్నాం, మా జనాభా ఎంతో మా వాటా అంతా రావాలి. ఎందుకంటే మా వాటా రాలేదని కమిషన్ చెప్పినాయి, ప్రభుత్వాలు అంగీకరించినాయి, కోర్టులు చెప్పినాయి, అందరు చెప్పారు. మా వాటా మాకు రాలేదని అందరు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అరే మా సోదరులే కదా వాళ్ళు కూడా, ఇంతకాలం మేము అనుభవించినా ఇప్పుడు అందరం పంచుకొని తిందామని చెప్పి వాళ్ళకు పెద్ద మనసు ఉండాలి. వాళ్ళకి పెద్ద మనసు లేదు కాబట్టి ఇంకా మేము అడ్డుకుంటాము అని అంటారు. అంటే అర్థం ఏం చెప్పండి? ఎవరైనా ఒక మీటింగ్ పెడితే, ఇప్పుడు మహిళలు మీటింగ్ పెడతారమ్మా, మహిళలకు అన్యాయం జరిగితే మహిళలు మీటింగ్ పెడతారు, అంతే కదా. మాలలకు అన్యాయం జరిగితే మాలలు మీటింగ్ పెట్టాలి. మాదిగలకు అన్యాయం జరిగింది, ఉపకులాలకు చాలా కులాలకు అన్యాయం జరిగింది కాబట్టి మేము మీటింగ్ పెట్టుకొని ఉద్యమాలు చేశాం. సమాజం దాన్ని అంగీకరించింది, కమిషన్లు అంగీకరించినాయి, కోర్టులు అంగీకరించి అన్నీ అంగీకరించినాయి. వాళ్ళు మీటింగ్ పెట్టి ఏం చెప్పినట్టు? మేము వర్గీకరణ అడ్డుకుంటాం అంటే అందరికీ పంచనీయము అని అర్థం. అందరికీ పంచనీయం, ఎవరికి పోనీయం ఇలా వాటా అని అర్థం. దాంట్లో న్యాయం ఏందమ్మా? నాకు అర్థమవుతలేదు. న్యాయం లేదు కదా. అయితే శక్తి ఉన్నది వాళ్ళకు. ఏం శక్తి ఉన్నది? అమ్మ మేము పూరి గుడిసె ఉండి వచ్చిన వాళ్ళం, మా వెనక అమాయకులైన, నిరక్షరాశులైన, నిరుపేదలైన మాదిగలు ఉన్నారు, సమాజం ఉన్నది, అన్ని వర్గాల సమాజం ఉన్నది, అండగా నిలబడ్డది, మోరల్ సపోర్ట్గా. కానీ వాళ్ళు మీటింగ్ పెట్టినారు కదమ్మా, ఆ మీటింగ్కు నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరమ్మా? ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి. అమ్మ పెద్ద వేల కోట్ల రూపాయల పారిశ్రామికవేత్త అమ్మా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నడిపే అధిపతి అమ్మ. ఒక ఇంట్లోనే 4 పదవులు పొందిన కుటుంబం వచ్చినారమ్మా. తండ్రి ఎంపీ, కేంద్ర మంత్రి అమ్మ చేసిండు. అన్న ఇప్పుడు ఎమ్మెల్యేనమ్మా, తను ఎమ్మెల్యేనమ్మా, తన కొడుకు ఎంపీనమ్మా. ఒక కుటుంబంలో, బహుశా ఈ దేశంలో ఒక కుటుంబంలో 3 పదవులు పొందిన వాళ్ళ ఒక 2-3 కుటుంబాల పేరు చెప్పమ్మా. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాళ్ళ కుటుంబంలో, లేదా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండబడే మల్లికార్జున ఖర్గే వాళ్ళ అల్లుడు ఎంపీ లేదా వాళ్ళ కొడుకు మంత్రి. ఈ దేశంలో ఒకే కుటుంబంలో 3 చట్టసభల పదవులు పొందిన వాళ్ళు మళ్ళీ వీళ్ళేనమ్మా. పారిశ్రామికవేత్తలమ్మా, 50,000 లక్ష కోట్ల రూపాయల అధిపతులమ్మా వాళ్ళు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమ నడిపేటోళ్ళమ్మా. 2 ఒక ప్రింట్ మీడియా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా నడపాలంటే 100 కోట్ల రూపాయలు అవసరమమ్మా. 3 చట్టసభలు వాళ్ళ ప్రాతినిధ్యం మొదటి నుంచి వాళ్ళకు ఉన్నదమ్మా. అమ్మా, ధనం అన్ని రకాలుగా ఉన్నప్పుడు, రాజకీయ పలుకుబడి ఉన్నప్పుడు వాళ్ళని పక్కదారి పట్టించి తీసుకురావడం పెద్ద సమస్య కాదమ్మా. ఆవేదన చాటుకోవడానికి పెట్టలేదమ్మా, ఇంకొకరు హక్కులను హరించడానికి వాళ్ళు మీటింగ్ పెట్టారు. అందుకనే సమాజం ఆ మీటింగ్ను అంగీకరించదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ మీటింగ్ పెడితేమ్మా అన్ని పార్టీలు అన్ని సంఘాల వాళ్ళు వచ్చి వేదిక మీద ఉంటారు. అన్ని పార్టీలు అన్ని సామాజిక వర్గాల్లో వస్తారు. మళ్ళీ న్యాయం ఉన్నది ఎంఆర్పిఎస్ వైపు అని చెప్పి అమ్మా మీటింగ్ పెట్టారు కదా. పోనీ వాళ్ళకి అన్యాయం జరిగితే న్యాయం కోసం మీటింగ్ పెడితేనన్నా ఎవరన్నా సపోర్ట్ చేస్తారమ్మా. ఇంకోరి హక్కులు వద్దని చెప్పడానికి మీటింగ్ పెట్టినరమ్మా. మీరే ఆలోచించండి. కాబట్టి ఏ పార్టీ, ఏ ఇతర మాలేతర సంఘ నాయకులు అక్కడ కనిపించలేదమ్మా వేదిక మీద. దీన్ని బట్టి స్వార్థం ఎవరిది, న్యాయం ఎవరిది? ఓకే, స్వార్థం ఉన్న వాళ్ళకు పలుకుబడి ఉన్నదమ్మా, డబ్బు ఉన్నదమ్మా, రాజకీయ పలుకుబడి ఉన్నదమ్మా. వాళ్ళలో వేలాది మంది, మాదిగల కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారమ్మా. పలుకుబడితో ఏదైనా చేసుకుంటారమ్మా, కానీ అంతిమంగా ఓడిపోతారమ్మా వాళ్ళు. ఎందుకంటే మీరు కలుపుకొని పోయే ప్రయత్నం చేయలేదు సార్ ఫస్ట్ నుంచి కూడా? ఎందుకు ఇట్లా మరి? విషయం ఏంటంటే తల్లి, ఉన్నది పంచుకుందాం, మన మధ్యలో తేడా లేకుండా కూర్చుందామంటే నేను ఎప్పుడు కూర్చుంటానమ్మా. కానీ అసలు పంచుకోవడానికే ఒప్పుకోం అంటున్న వాళ్ళతో ఎట్లా కూర్చోవాలమ్మా మీరే చెప్పండి. ఇప్పుడు మాదిగలకు అన్యాయం జరిగిందా లేదా? మాదిగలతో పాటు ఇంకా 57 కులాలు దళితుల్లో ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరిగిందా లేదా? అమ్మ, ఒక్క వర్గమే ఎందుకు వ్యతిరేకిస్తుందమ్మా చెప్పు? ఉద్యోగాల్లో వాళ్ళే ఎక్కువ మంది, చదువుకున్న వాళ్ళు వాళ్ళే ఎక్కువ మంది, ఆర్థికంగా బలపడ్డోళ్ళు వాళ్ళే ఎక్కువ మంది, రాజకీయంగా బలపడ్డోళ్ళు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కదమ్మా. మరి మిగతా 57 కులాలు ఈ వర్గీకరణ కోరుకుంటున్నాయి కదమ్మా, మాదిగలు ఒక్కరే కోరుకోవట్లేదు కదా. అంటే మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగలు కోరుకుంటుండ్రు, మిగతా దళిత కులాలు కూడా వర్గీకరణ కోరుకుంటున్నాయి. అంటే వీరొక్కరే అడ్డం పడుతుంటే అర్థం ఏందమ్మా? అంటే అందరు అవకాశాలు మేమే అనుభవిస్తాం, మేమే తింటాం అని అర్థం. ఇకపోతే ఒక సందర్భంలో కూర్చున్నామమ్మా, ఇప్పుడు కాదు, దాదాపు ఎంఆర్పిఎస్ 94లో ఉద్యమం మొదలైనప్పుడు 99లో కూర్చున్నామమ్మా. అప్పుడు ఈ ఇష్యూ రాష్ట్రపతి చేతిలోకి వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు సుప్రీంకోర్టులో కొంతకాలం పెండింగ్లు ఉండి జడ్జిమెంట్ వచ్చినట్టుగానే 99లో ఈ ఇష్యూ రాష్ట్రపతి చేతికి వెళ్ళింది. ఎస్సీ వర్గీకరణ కరెక్టా కాదా అని. అప్పుడు రాష్ట్రపతి కూడా దళితుడమ్మా, కేఆర్ నారాయణ, చాలా గొప్ప మేధావి, అంబేద్కర్ తర్వాత గొప్ప మేధావిగా పేరుగన్న వ్యక్తి అమ్మ. ఆయన చేతిలో ఈ ఎస్సీ వర్గీకరణ సమస్య పెండింగ్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దానికంటే ముందు ఒక మాల పెద్దలు మమ్మల్ని కూర్చొని అప్పుడు పివి రావు గారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. తర్వాత జూపూడి, తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఎవరెవరో వస్తూనే ఉన్నారు. అప్పుడు ఏమైందంటే అమ్మా, ఒక వర్ధన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే మాల పెద్ద ఆయన ఇంట్లోనే చర్చలు జరిగినాయి. దానికి సాక్షి సంతకంలో మల్లు రవి కూడా ఉన్నాడు. అప్పుడు నాయకుడిగా పివి రావు గారు, సాక్షి సంతకం జూపూడి బ్రోకర్ కూడా పెట్టాడు. అందులో ఏం రాసుకున్నామమ్మా? అందులో ఏమున్నదంటే దళితుల్లో అసమానతలు ఉన్నాయి, ఒప్పుకున్నాం. ఈ అసమానతలను నివారించే దిశగా రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉందాం. ముందు అసమానతలు అనేది ఒప్పుకున్నాం, సంతకం పెట్టినాం. మరి సమస్య పరిష్కారం ఎవరి చేతికి వెళ్ళింది అని చేతికి. ఈ అసమానతల నిర్మూలన కోసం, నివారించడం కోసం రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉందా అని చెప్పాను. అమ్మ, సంతకాలు అయిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ కరెక్టే అని చెప్పేశాడమ్మా. రాష్ట్రపతి చెప్పాడమ్మా, నో మేము వినమని మళ్ళీ చెప్పారమ్మా. ఇప్పుడు చెప్పండి తల్లి, సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, అందులో ధర్మాసనానికి చీఫ్ జస్టిస్ నాయకత్వం వహిస్తుంటే ఆయన ఇచ్చిన తీర్పును ఇప్పుడు బేఖాతరు అంటలేరమ్మా. అన్నాడు రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా బేఖాతరు అన్నారమ్మా. మరి ఎవరి మాట వినాలమ్మా? ఇప్పుడు ప్రధానమంత్రులు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మన్మోహన్ సింగ్ గారు కూడా వర్గీకరణ సపోర్ట్ చేశాడు, బిల్లు పెట్టకుండా వీళ్ళు అడ్డం పడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నారమ్మా. మీరు ముందుకెళ్ళొద్దని చెప్పి ఇప్పుడు అడ్డం పడతలేరా? అట్లనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా వర్గీకరణకు ఆయనకు అనుకూలమే కమిషన్ వేసాడు, ఉషమైన కమిషన్. రిపోర్ట్ వచ్చినాక, వర్గీకరణకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చినాక రిపోర్ట్ని అమలు చేద్దని అడ్డం పడ్డారు. అప్పుడు అంటే రాష్ట్రపతి నిర్ణయాలు బేఖాతరు చేసే స్థాయిలో వాళ్ళు ఉన్నారు, ప్రధానమంత్రుల నిర్ణయాన్ని వాళ్ళు బేఖాతరు చేస్తారు.
ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ మీద వేసిన కమిషన్ అన్ని వర్గీకరణ సపోర్ట్ చేసినాయమ్మా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్ చంద్రబాబు నాయుడు గారు వేసాడమ్మా 94 కమిషన్ సపోర్ట్ చేసింది, జస్టిస్ రామచంద్ర కమిషన్. నేను పుట్టకముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కమిషన్ పడ్డదమ్మా, లోకూర్ కమిటీ, అది వర్గీకరణ సపోర్ట్ చేసింది. పోనీ యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్లో జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసిందమ్మా, వర్గీకరణ సపోర్ట్ చేసింది. మహారాష్ట్రలో లాహోజీ సాల్వే కమిటీ పడ్డదమ్మా, వర్గీకరణ సపోర్ట్ చేసింది. తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ పడ్డదమ్మా, వర్గీకరణ సపోర్ట్ చేసింది. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డదమ్మా, వర్గీకరణ సపోర్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్ పడ్డదమ్మా, వర్గీకరణ సపోర్ట్ చేసింది. హర్యానాలో పంజాబ్లో ఉమ్మడిగా ఉషా మేర్ కమిషన్, తర్వాత జస్టిస్ లాహోజీ సాల్వే కమిషను ఇక్కడ పడ్డదమ్మా. ఇట్లా ప్రతి రాష్ట్రంలో కమిషన్లు పడ్డాయమ్మా. పంజాబ్లో గుర్నామ్ సింగ్ కమిషన్ పడ్డదమ్మా. అన్ని కమిషన్ సపోర్ట్ చేసినాయి. అమ్మ కమిషన్లు ఎందుకు సపోర్ట్ చేస్తాయమ్మా అంటే అన్యాయం జరిగిందనేది నిర్ధారణకు చేసి న్యాయం జరగాలని చెప్పేసినాయమ్మా. కమిషన్ రిపోర్టులు బేఖాతరు చేస్తారమ్మా, సుప్రీంకోర్టుల నిర్ణయాలు బేఖాతరు చేస్తారమ్మా, ప్రధానమంత్రి నిర్ణయాలు బేఖాతరు చేస్తారమ్మా, ముఖ్యమంత్రులు మాట్లాడితే వర్గీకరణ అడ్డు తగులుతామని ఇప్పుడు చెప్తారమ్మా. ఇప్పుడు మొన్న పెట్టిన మీటింగ్లో వక్తలందరూ ఏం మాట్లాడిన తల్లి, మేము వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పారు. ఇక వాళ్ళకి ఎవరు చెప్పాలి తల్లి, నాకు మీరు చెప్పండి. ఇప్పుడు ఇది అన్నదమ్ముల పంచాయతీ లెక్క ఉందన్న, ఒక కుటుంబంలోనే ఒక అన్న ఒక తమ్ముడు కొట్లాడుకుంటున్నట్టు ఉంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఇప్పటి వరకు మాలలే లబ్ధి పొందిండ్రు అని మీరు అంటున్నారు. అమ్మా నాకు అర్థమైంది తల్లి. ఇప్పుడు ఎస్సీ స్త్రీ వర్గీకరణ పురుషుల మధ్యలో ఏదైనా వివాదం జరుగుతుంది, పురుషులదైనా స్త్రీలదైనా న్యాయం వైపే నిలబడగల తల్లి ఎవరమైనా. నంబర్ 1 కుటుంబం మీరు అన్నట్టుగా అన్నదమ్ముల మధ్యలోనే ఒక స్ట్రగుల్ జరుగుతుంది. ఆ అన్నదమ్ముల మధ్యలో న్యాయం ఎవరిది అన్యాయం ఎవరిదో తేలుతుంది కదా తల్లి. ఓకే, 2 కులాల మధ్యలోనే యుద్ధం జరుగుతుంది. ఏ కులం న్యాయం వైపు ఉన్నదనే విషయం నిర్ధారణ జరుగుతుంది తల్లి కదా. అంటే అన్నదమ్ముల మధ్యలో సమస్య ఒక ఘర్షణగా మారినా, లేదా స్త్రీ పురుషుల మధ్యలో ఘర్షణగా మారినా, లేదా 2 కులాలు తెగల మధ్యలో ఘర్షణ మారినా ఇద్దరి వైపు న్యాయం ఉండదు, ఇద్దరి వైపు అన్యాయం ఉండదమ్మా. న్యాయం ఒకవైపు ఉంటుంది, అన్యాయం ఒకవైపు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి తల్లి, న్యాయం ఇటు ఉన్నదని సమాజం ఒప్పుకున్నది కదా, కమిషన్లు ఒప్పుకున్నాయి కదా, కోర్టులు ఒప్పుకున్నాయి కదా, ప్రధానమంత్రులు ఒప్పుకున్నారు కదా, రాష్ట్రపతులు ఒప్పుకున్నారు కదా, మేము ఒప్పుకోమంటాను. ఇప్పుడు ఎవరు చెప్పాలి తల్లి, నువ్వే చెప్పు, నువ్వన్నా చెప్పు మరి వాళ్ళకు. నా బిడ్డగా నా చెల్లెగా నువ్వు చెప్పు, న్యాయం వైపు చెప్పు అన్న. ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే మాలల సంఖ్య ఎంత, మాదిగల సంఖ్య ఎంత, ఈ కొట్లాట ఈయనైనా వచ్చింది అంటే సంఖ్యాబలం దానికోసమేనా? అట్లేం లేదు తల్లి. నేనంటే ఎవరి సంఖ్య ఏందని నేను చెప్పాల్సిన అవసరం లేదు తల్లి, ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి సంఖ్య ఏందో ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి కదా. ఎస్సీ ఎస్టీల జనాభా ఎప్పుడు కూడా 10 ఏళ్ళకి ఒకసారి లెక్కలు తీస్తారమ్మా, కులాల వారిగా తెగల వారిగా లెక్కలు తీస్తారమ్మా. అవి ఎప్పుడు 10 ఏళ్ళకి ఒకసారి అందుబాటులో ఉంటాయమ్మా. కాబట్టి నేను ఇంతమంది ఉన్నామని నేను చెప్పినా, ఎదటోళ్ళు మేము ఇంతమంది ఉన్నది చెప్పినా ఏదో సంతృప్తి కోసం చెప్పడమే తప్ప లెక్కలు ఇప్పటికే రికార్డ్ అయి ఉన్నాయి కదా తల్లి, ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరికి నష్టం వస్తుంది చెప్పమ్మా? మాలల జనాభా ఇంత అంత వాళ్ళకు వస్తుంది, మాదిగల జనాభా ఇంత, మాదిగల జనాభా అంత వస్తుంది. మాదిగలు కానీ ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ జనాభా ఇంత, వాళ్ళ వాట వాళ్ళకు వస్తుంది. పంచుకోకపోతే అందరు వాట ఒకరు తింటారు, పంచుకుంటే ఎవరు వాట వాళ్ళకు వస్తుంది. మా జనాభా కంటే మించి నేను అడుగుతలేను, మా జనాభా కంటే తక్కువ వస్తే నేను ఒప్పుకోను. ఇప్పుడు నష్టం ఎవరికి తల్లి? మా జనాభా 10% ఉన్నదనుకోండి, నేను 11 అడిగితే తప్పు అవుతుంది, ఇంకో అవకాశాలు తీసుకున్నట్టు అవుతుంది. మా జనాభా 10 ఉన్నా మాకు 8 వచ్చినాయి అనుకో, మేము ఒప్పుకోము, మాకు ఇంకా 2 అదనంగా మాకు రావాలి కదా. కాబట్టి ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాట అంత అన్నప్పుడు పంచుకుంటే అందరం బాగుపడతాం కదా. పంచుకోకపోవడం వల్లనే అందరు నష్టపోయారు కదా. ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం కదా తల్లి. దీన్ని ఒప్పుకోకపోతే అది మూర్ఖత్వం, స్వార్థం. ఇప్పుడు పంచాయతీ అయినప్పుడు జనరల్లీ అన్న కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటే ముచ్చట కొంచెం సమసిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇంకా మీరొక మాటని వాళ్ళొక మాటని ఇట్లా పెద్దగా వేసుకుంటా పోతే మధ్యలో ఇంకొకళ్ళు దూరి దాన్ని గజిబిజి చేసేస్తారు. ఆ తర్వాత మళ్ళా అన్యాయమే జరిగే అవకాశం లేదా? ఒక విషయం తల్లి, ముందు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ సమాజంలో దళితులుగా వివక్షతకు గురైన వాళ్ళం కదా.
వివక్షత గురైన వర్గాలకు సంబంధించిన వాళ్ళలోనే మళ్ళీ వివక్షత కొనసాగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, 2 కులాల మధ్యలో వివాహాలు జరుగుతాయా అని. జరగవని చెప్పాడు. 2 కులాలు కనీసం సహపంక్తి భోజనం అన్న చేస్తారా అని అడిగారు ఒకనాడు. జరగవని చెప్పేశాడు. అంటే అగ్రకులాలు దళితుల మధ్యలో ఈ అసమానతలు వివక్షత చూస్తున్నామో, వితిన్ ది దళితుల మధ్యలో కూడా అసమానతలు వివక్షత ఉన్నది తల్లి. ఇది సమాజానికి కనిపించకపోవచ్చు, మాకు తెలుసు కదా తల్లి, కదా కనిపిస్తుంది. ఇప్పుడు నేను అంటున్నా, మనలో మనమే పంచుకోవడానికి ఒప్పుకోపోతే, మన ఆనాడు అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ ఇవ్వడానికి అగ్రకులాలు అంగీకరించినాయి కదమ్మా. మీకంటే వాళ్ళు గొప్పవాళ్ళే. 100 ఏళ్ల క్రితం 99% నిరక్షరాస్యమైన దళిత వర్గాల తరపున అంబేద్కర్ కొట్లాడాడు, మాకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలి అని చెప్పి. లేదు మేము వాటా ఇవ్వం అని వాళ్ళు అన్నారు, అగ్రకులాలు అన్నారు. కానీ కొద్ది కాలానికే ఒప్పందం జరిగింది, గాంధీ అంబేద్కర్ మధ్య ఒప్పందం జరిగింది. కొద్ది కాలానికే లే అందరూ బాగుపడాలంటే ప్రత్యేక రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి. అంటే 100% మేము రిజర్వేషన్ అంగీకరించమని చెప్పి ఒకవైపు, కొద్ది కాలానికే లే ఆ వర్గాలు బాగుపడాలంటే వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని అవకాశాలు ఇవ్వాలి, కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు అవకాశాలకు దూరమైన వాళ్ళు కాబట్టి ఇవ్వాలని చెప్పి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఫలితమే ఇవాళ రిజర్వేషన్ తల్లి. ఆ రిజర్వేషన్ వలన ఇవాళ గ్రామ పంచాయతీ మొదలుకొని రాష్ట్రపతుల దాకా దళితులు గిరిజనులు వాళ్ళు అవుతుండ్రు కదా తల్లి. ఉన్నది పంచుకోవడానికే మీరు ఒప్పుకోకపోతున్నారు, కానీ లేనప్పుడు ఇవ్వడానికి అగ్రకులాలు ఒప్పుకునే కదా తల్లి. లేనప్పుడు దళితులకు ఏ అవకాశాలు లేనప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి అగ్రకుల వ్యవస్థ 100 ఏళ్ల క్రితం